మనం నేటి కార్యక్రమంలో సామాన్య ధర్మాలు అంటే ఏమిటి, వీటిని మనం ప్రతినిత్యం ఏ విధంగా ఆచరిస్తున్నాము, సామాన్య ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆచరించామో మనకు ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి అన్న అంశాల గురించి నేటి కార్యక్రమంలో కొంత తెలుసుకున్నాం. మరి ఈరోజు ఏంటంటే మనందరం కూడా జీవితంలో ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంగా ఉన్నా కూడా ఏంటంటే నెంబర్ 1గా ఉండాలని చెప్పి కోరుకుంటుంటాం కదా. మరి ఎందుకు మనము ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాము, ఎక్కడ లోపం ఉంది అని చెప్పి మనకు ధర్మశాస్త్రం దీని గురించి చాలా చక్కగా వివరించిందని చెప్పవచ్చు. మరి అటువంటి ధర్మాల గురించి మనం ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి, ఒక క్రికెటర్గా చక్కగా రాణించాలి, ఒక సినిమా యాక్టర్గా నెంబర్ 1 అవ్వాలి, లేదా ఒక జ్యోతిష్ పండితుడిగా నెంబర్ 1 అవ్వాలి. ఈ విధంగా మనం చేస్తున్నట్టు వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రయత్నాలు మనం చేస్తున్నప్పటికీ కూడా మంచి స్థాయికి చేరుకోలేక ఇబ్బంది పడేవారు కొందరైతే, కొంతమంది కొంత దాకా వెళ్ళి వెనక్కి వచ్చేవాళ్ళు అధికంగా ఉంటారు. మరికొంతమంది ప్రయత్నాలు ఏమి చేయకుండానే నా చేత కాదని చెప్పి కూర్చునేవాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, ఉత్తముడు, మధ్యముడు, అధముడు అంటాం కదా. వీరిని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ఏ విధంగా మనం వీటిని గుర్తించి బయటపడే ప్రయత్నం చేస్తే మనకు భగవంతుని యొక్క ఆశీస్సులతో అనుకున్న స్థాయికి చేరుకుంటాము అన్న అంశాల గురించి తెలుసుకుందాం. వీటిని ప్రధానంగా విశేష ధర్మాలుగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనం ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తుంటాం. అంటే చదువు కోసం మొట్టమొదటిగా విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభిస్తుంటాం. చదువులో ఉన్నత శ్రేణికి చేరుకోవాలి, క్లాస్లో నెంబర్ 1 అవ్వాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, లేకపోతే స్టేట్ ఫస్ట్ రావాలి అన్న వైపుగా ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని అమలులో పెట్టే పనిలో చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతుంటారని చెప్పవచ్చు. అంటే ఏంటంటే త్రికరణ శుద్ధిగా ఆ పని చేయాలి అని చెప్పి అనుకోవడం ఒకటైతే, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కూడా చాలా కష్టమైన పని, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయని చెప్పొచ్చు. అప్పుడేమవుతుందంటే ఆ విద్యార్థి అనుకున్న మార్కులు కానీ అనుకున్నటువంటి ఫలితాలు కానీ సాధించలేకపోతాడు. అప్పుడు నిరాశ నిస్పృహలకు లోనవుతుంటాడు. అదేవిధంగా ఒక ఉద్యోగం ఉన్నాడు, మంచి ప్రమోషన్లు సంపాదించాలి, చిన్న వయసులోనే ఒక మంచి మేనేజర్గా రాణించాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ పని ప్రారంభం చేయాలని చెప్పేసి అతను ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తుంటాడు. కానీ దాన్ని ఆచరణలో పెట్టే సమయంలో ఏంటంటే మనకు 101 ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు. అది ఏదని కాదు, ఏదైనా సరే మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే మనకు ఆటంకాలు కూడా అధికంగా వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ మన లక్ష్యం ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో ఆ పెద్ద లక్ష్యాన్ని, అంటే కొండను ఢీకొట్టడం అంటాం చూడండి మామూలుగా, ఆ విధంగా అనుకుంటామో ఆ కొండను ఢీకొట్టాలి, ఆ కొండను పగలగొట్టాలి అంటే ప్రధానంగా మనకు ఎన్నో ఆటంకాలు అడ్డంకులు వస్తుంటాయి. వాటిని మనం అధిగమించే ప్రయత్నం చేయాలి. మనలో చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రణాళికలు ఎప్పుడూ రూపొందిస్తూ ఉంటారు. రేపు పొద్దున 5ంటికే నిద్ర లేవాలి, రేపు పొద్దున 8 దాకా చదువుకోవాలి, 6ంటికి వ్యాయామం చేయాలి, లేకపోతే 10ంటికల్లా టంచనగా ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పి. కానీ అందులో 90% మంది ప్రతిరోజు వారి యొక్క దినచర్యను గమనిస్తే 90% పనులు ఆలస్యంగా చేస్తారు, చేయరని కూడా చెప్పవచ్చు. అంటే ఏంటి, 5ంటికి నిద్ర లేవాలని చెప్పి అనుకున్న వ్యక్తి ఎప్పుడైతే 5:30 నిద్ర లేస్తాడో ఆ రోజు అతని దినచర్య మొత్తం తేడా వస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా మనందరం కూడా ఎన్నో పనులు అనుకుంటుంటాం. కొంతవరకు ఏంటంటే, ఉదాహరణకు నేను వ్యాపారం చేద్దాం అని చెప్పి అనుకున్నాను అని చెప్పి నా కుటుంబ మిత్రులకు, నా సన్నిహితులకు చెప్పాను అనుకోండి, సార్ మీరేం వ్యాపారం చేస్తారు సార్, మీరు హాయిగా జాతకాలు చెప్పుకొని బతికేస్తున్నారు కదా, మీకు ఎందుకండి, మీకేం చేతనవుతుందండి వ్యాపారం చేయడం అని చెప్పేసి మాటలతోటి నాలో ఉన్నటువంటి ఆలోచనలు, వ్యాపారం చేయాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మాటలతోటి నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే నేను చాలా వరకు కూడా నిరాశకు లోను కావాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు నేను నన్ను నేనే వివరిస్తానని చెప్పవచ్చు. ఈ విధంగా మన చుట్టుపక్కల వారి యొక్క ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకు వద్దని చెప్పేవారి సంఖ్య, వారికి అనుభవం లేకపోయినా సరే కూడా సలహాలు ఇచ్చేవారి యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. ఇది మాటల ప్రభావం మన మీద ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తులు నువ్వు ఇంక జీవితంలో ఏం సాధిస్తావు, ఏం చదువుకుంటావు, నువ్వేం ర్యాంకులు సాధిస్తావు అని చెప్పి అన్నారనుకోండి, అది ప్రతినిత్యం వింటూ ఉంటే ఏమవుతుందంటే తెలియకనే మన మనసంతా కూడా నిరాశకు లోనవుతుందని చెప్పవచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.